హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 18th June 2025. ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది, రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 41 పాయింట్స్ మైనస్లో 24,812 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 14 స్టాక్స్ గెయినర్స్ ఉంటే 36 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. గెయినర్స్లో టాప్లో ఉంది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇది లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అవుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పాయింట్ ఏదైతే ఉందో కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. నెక్స్ట్ ట్రెంట్, టైటాన్, మారుతి, M&M, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది TCS. TCSలో కొంత ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్లో బాగా డౌన్ అయింది, తర్వాత కొంత కన్సాలిడేట్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం 3,000 నుంచి 3,700 600 ఆ ప్రాంతాల వరకు కొంత కన్సాలిడేషన్ జోన్, అది అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. తర్వాత అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, JSW స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో హాస్పిటల్, HDFC లైఫ్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం ఒకసారి. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 60 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 145 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇందులో పాజిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ కెనెస్లో 1.29% ప్రైస్ పెరిగింది. కాకపోతే ఇక్కడ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర 40% కనబడుతుంది. ఇది కొంచెం మానిటర్ చేసుకోవచ్చు మనం. తర్వాత జైడస్ లైఫ్, MFSL, HDFC బ్యాంక్, KPIT టెక్నాలజీస్, బంధన్ బ్యాంక్, డీమార్ట్, AU బ్యాంక్, BDL ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం పాజిటివ్ బయాస్తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే టాప్లో ఉంది హిందుస్థాన్ జింక్. ఈరోజు 6% డౌన్ అయింది స్టాక్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 148% పెరిగింది. సో దీనికి మనం టెక్నికల్గా చార్ట్ చూడొచ్చు. అదేవిధంగా బయోకాన్ కూడా ఈరోజు 44% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 2.7% ప్రైస్ తగ్గింది. సో ఈ రెండు స్టాక్స్కి ఈరోజు తగ్గిన స్టాక్స్ ఇవి రెండు, హిందుస్థాన్ జింక్ అండ్ బయోకాన్. ఈ రెండింటికి మనం ఈరోజు టెక్నికల్గా చార్ట్ కూడా చూద్దాం. దాంతోపాటుగా తగ్గిన స్టాక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ తగ్గిన వాటిలో PPL ఫార్మా, బ్లూ స్టార్, యూనోమిండా, RVNL, APL అపోలో, పేజ్ ఇండస్ట్రీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఈ రెండు స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. టెక్నికల్ లెవెల్స్లో పెద్దగా మార్పు లేవు, మనం లాస్ట్ వీడియోస్లో చూసినట్టుగానే ఉంది. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది, పెద్దగా మూమెంటం లేదు. హైయర్ లెవెల్లో సెల్లింగ్ వస్తుంది, లోయర్ లెవెల్లో కొంత బయింగ్ కూడా కనపడుతూ ఉంది. సో మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 24,740 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైనే ఉన్నాం మనం, కాకపోతే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉంది కాబట్టి మనం బోత్ వేస్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,960, తర్వాత 25,100 వరకు అప్ సైడ్ వెళ్ళొచ్చు 960ని క్రాస్ చేస్తే. డౌన్ సైడ్లో 24,740 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 24,600 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది. రేపు ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ. నిఫ్టీలో కొంచెం ఇంట్రాడే వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, కాషియస్ అప్రోచ్ ఉండాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రెంగ్త్ కనపడుతుంది. సో ఇక్కడ మనకి కరెక్ట్గా మన కీ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది, 55,580 కీ లెవెల్ అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది, 55,900 క్రాస్ చేసి పైకి వెళ్తే 56,130 or 140 లెవెల్స్ వెళ్ళొచ్చు. అది కూడా బ్రేక్ చేస్తే 56,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్లో 55,580 ఫస్ట్ సపోర్ట్, బ్రేక్ అయితే 55,035. ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. సో రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ నిఫ్టీకి. సో నో ట్రేడ్ జోన్ 24,815 నుంచి 24,820 ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో 24,920 రెసిస్టెన్స్ పాయింట్, డౌన్ సైడ్ వచ్చి 24,740 అండ్ 24,725. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి టెక్నికల్గా సపోర్ట్.
సో ఓన్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకొని ఈ జోన్ బ్రేక్అవుట్ని ట్రేడ్ చేస్తే మనకి లాభాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని చేయాలి. స్టాప్ లాస్ 25 to 30 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇంట్రాడే కోసం 2 లెవెల్స్ మనకి నో ట్రేడ్ జోన్ లాగా ఉంటాయి. 55,800, 55,720. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ 56,000, డౌన్ సైడ్ సపోర్ట్ 55,580. సో బ్రేక్అవుట్ కోసం ట్రేడ్ చేసినప్పుడు మనకి ఈ జోన్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోకుండా బ్రేక్అవుట్ ట్రేడ్ చేసి హైయర్ లెవెల్లో ఒకవేళ 800ని బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని 56,000 ప్రాఫిట్ బుకింగ్ లాగా చూడాలి. అట్లనే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 55,720ని బ్రేక్ చేసి బెరిష్ క్యాండిల్ వస్తే ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూసి 55,580 దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ లెవెల్స్ అన్నీ కూడా స్పాట్ లెవెల్స్ మాత్రమే. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేస్తే ప్రాపర్ క్యాలిక్యులేషన్స్తోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. మనం తీసుకున్న స్టాక్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్. దాంట్లో టాప్లో ఉంది హిందుస్థాన్ జింక్. ఇది హిందుస్థాన్ జింక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా కూడా వీక్ అయ్యి బాగా డౌన్ అయింది. అయితే ఈరోజు క్లోజింగ్ ప్రైస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు క్లోజింగ్ వచ్చి 452, ఆల్మోస్ట్ 452 మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ మనం చూడాల్సింది ఒక 10 పాయింట్స్ జోన్ 442 అండ్ 450. సో ఈ 10 పాయింట్స్ జోన్ మనకి క్రూషియల్ జోన్ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అనుకోవచ్చు మనం. ఈ గ్యాప్ ఏరియా తర్వాత డౌన్. సో డౌన్లో సపోర్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. సో అండ్ ఈ చిన్న ఒక 10 పాయింట్స్ జోన్ కింద మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. ఇవన్నీ టెక్నికల్గా కొంత సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. లేదా 442ని బ్రేక్ చేసి కిందకు వెళ్ళిపోతే మాత్రం షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారంగా. అయితే ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే ఈ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఏరియా మధ్యలో 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైస్ నుంచి అది రివర్సల్ అయితే సో 200 డిఎంఏ వచ్చి 468 దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ ఇట్లా చూసుకొని దాని ప్రకారం మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. హిందుస్థాన్ జింక్ ఈరోజు బాగా డౌన్ అయిన స్టాక్, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బయోకాన్. బయోకాన్లో కూడా ఈరోజు ప్రైస్ తగ్గింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. మనం ఫ్యూచర్స్ డేటా చూసినప్పుడు కొంత షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ కూడా సిమిలర్ ప్యాటర్న్ కనపడుతుంది. ఈరోజు క్లోజింగ్ 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ దానికన్నా కింద మంత్లీ పివోట్ ఉంది. సో మంత్లీ పివోట్ దగ్గరే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఆల్మోస్ట్ ఇది కూడా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గరే ఉంది. సో ఇక్కడ 334 అండ్ 332 ఆ లెవెల్స్ వచ్చి మనకి 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ మంత్లీ పివోట్. అండ్ ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో 342 ఇది ఆల్మోస్ట్ మనకి 100 డే సింపుల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో, ఎగ్జాక్ట్ కాదు కానీ కొంచెం దగ్గరలో ఉంది. సో ఇది ఈ జోన్ ఏదైతే ఉంది ఇది కొంచెం క్రిటికల్ జోన్. సో ఈ స్టాక్లో మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేయాలి అనుకుంటే మాత్రం బ్రేక్అవుట్స్ 2 బ్రేక్అవుట్ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి 350 అప్ సైడ్ బ్రేక్అవుట్, అది 334 డౌన్ సైడ్ బ్రేక్అవుట్. సో 333 ఆర్ 34 1 రూపీ ప్లస్ ఆర్ మైనస్. సో ఇట్లా మనం ప్రాపర్ లెవెల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ లెవెల్స్. ఈ మధ్యలో జనరల్గా ఏం చేస్తాం మనం, ఇట్లాంటి ఏరియా ఉన్నప్పుడు లేదా కంజెషన్ జోన్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు పర్టికులర్ స్టాక్లో. సో ఇట్లా మనం జోన్స్ ఏంటి వీటన్నిటిని కూడా మనం నేర్చుకోవచ్చు. స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమి తెలవని లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, క్యాండిల్స్టిక్స్ ఏంటి, ప్రాపర్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, లెడ్జర్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మన ట్రేడ్ అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ జూలై 7th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.